యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏమిచ్చిందా? ఆమె తండ్రి దగ్గర ఉండటానికి ఒక ఇల్లు ఉండేది కదా, దాన్ని ఆవిడిప్పుడు నాకు ఇచ్చేసింది. ఎందుకంటే నేను ఆవిడకు న్యాయం జరిపించడానికి. చూడండి లాయర్ గారు, జీజాబాయిని మేమే ఇంట్లోంచి గెంటేలేదు, తనే స్వయంగా వెళ్ళిపోయింది. ఏం జరిగిందంటే తను నా ముందు ఒక పంతం పట్టింది, దాన్ని నేను నెరవేర్చలేదు, అందుకే తను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. అయితే ఆవిడ మీ అందరి మీద కేసు పెట్టింది. ఇక ఆవిడకి న్యాయం నేను జరిపిస్తాను. మీరేం చేస్తారో చేసుకోండి. నేను నా కుటుంబ సభ్యుల కోసం కూరగాయలు తీసుకురావాలి, అందుకే నేను వెళ్తున్నాను. రామ్జీ, కూరగాయలు తెచ్చే వంకతో మీరు తప్పించుకోలేరు. ఈ సమాచారాన్ని నరోత్తమ్ జోషి గారు ఇంకా ప్రచండదేవ్ గారి దగ్గరికి చేరవేయాల్సిందే. ఈ జీజాబాయికి ఏమనిపిస్తుంది? నేను ఒకసారి చెప్పాను కదా, బిడ్డను దత్తత తీసుకోవడానికి వెళ్ళడం కుదరదని చెప్పాను. నాన్న, ఒప్పుకోండి. ఒప్పుకోవచ్చు కదా నాన్న, లేదంటే మళ్ళీ ఒక కొత్త పోరాటం మొదలైపోతుంది. ఇక నిజానికి ఈ పోరాటంలో ఆవిడదే న్యాయం ఉంది. ఆవిడ కోరింది తప్పేం కాదు. మనం అనవసరపు విషయాల్లో ఇరుక్కోవడం దేనికి చెప్పండి? భీమ్, ఇది నా పోరాటం, నేను పోరాడగలను, నువ్వేం బెంగపడకు. నాన్న, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించొచ్చు కదా. ఇక అన్నింటికంటే పెద్ద సమస్య ఏంటంటే ఈ పోరాటంలో ప్రతి మలుపు దగ్గర నేను మీతో పాటు మీ పక్షాన నిలబడి లేను నాన్న. అయినా కూడా ఆత్మీయులతో పోరాటంలో ఎవరైనా ఎక్కువగా అలసిపోతారు, ఎక్కువగా కూలబడతారు. ఒప్పుకోవచ్చు కదా నాన్న? అయిపోయిందా? చూడు, మనమిద్దరం ఎంత పెద్ద పుణ్యాత్ములమో. అందరూ మనలాగే ఎందుకుంటారు ప్రచండదేవ్ గారు? అదే కదా పెద్ద సమస్య. బాబు గారు, నమస్కారం అయ్య గారు. నమస్కారం బాబు గారు. ఏమైంది? ఆయాసపడుతూ ఎందుకు వస్తున్నావు హితేష్? బాబు గారు, ఒక కొత్త సమాచారాన్ని తీసుకొచ్చాను. ఏం సమాచారం? అయ్యగారు, జీజాబాయి ఇల్లు వదిలేసి వెళ్ళినప్పుడు నాకేమనిపించిందంటే రామ్జీ ఇంట్లో సమస్య తీరిపోయిందని. కానీ జీజాబాయి ఇప్పుడు ఒక న్యాయవాదిని పంపించింది. తను న్యాయం అడగడానికి వచ్చాడు. అలాగే తను స్పష్టంగా చెప్తున్నాడు, భీమరావు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని. హితేష్, బాబు గారు, నువ్వు నిజమే చెప్తున్నావు కదా? ఈ రోజు వరకు నేను మీ ఇద్దరితో ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? శభాష్, అద్భుతం. హితేష్, అయ్యగారు, నీకు తెలుసా అది ఆ న్యాయవాది ఇప్పుడు ఎక్కడున్నాడో? బస్తీలో. హితేష్, బాబు గారు, ఇప్పుడు మొక్కలు నువ్వు నాటు. అలాగే బాబు గారు. మేము బస్తీకి వెళతాం. బస్తీకి వెళ్ళి ఆ లాయర్ని కలుస్తాం. అలాగే బాబు గారు. ప్రచండదేవ్ గారు, పదండి. చాలా మంచి పని చేశావు. కూరగాయలు తెచ్చే వంకతో మీరు పారిపోలేరు. పారిపోవడం లేదు, కూరగాయలు తేవడానికి వెళ్తున్నారు. ఇక మీరు వెళ్ళండి, మీరేం చేస్తారో చేసుకోండి. అన్నట్టు జీజాబాయి పరిస్థితికి కేవలం నాదే బాధ్యత అవుతుంది.
మీరేం కేసు పెట్టాలనుకున్నా నా మీద పెట్టండి. ఒకవేళ చట్టం శిక్ష వేస్తే నేనే ఆ శిక్ష అనుభవిస్తాను, ఇంకెవరో కాదు. విషయం ఏంటంటే కేసులో అందరి పేర్లు రాయడం జరిగింది, అందుకే శిక్ష కూడా అందరికీ పడుతుంది. లాయర్ గారు, ఆమె ఎక్కడుంది? మేము ఆవిడతో మాట్లాడాలనుకుంటున్నాం. ఆవిడ ఎవరితోనూ మాట్లాడదు. ముందు తన సమస్యకు పరిష్కారం లభిస్తే తర్వాత తనే ఇక్కడికి వస్తుంది. నాన్న, మీరు నాకు సగునాబాయి అత్తయ్య చిరునామా చెప్పండి, నేను వెళ్ళి మాట్లాడతాను. ఈ కుటుంబ సమస్యలో చట్టానికి ఏం పని ఉందని. ఎందుకు? శిక్ష అంటే భయం వేస్తుందా? అయితే ఇది ముందే ఆలోచించాల్సింది కదా. ఇంట్లో ముగ్గురు ఎదిగిన కొడుకులున్నారు, అయినా ఒక్క ఆడదాని హక్కులను రక్షించలేకపోయారా? ఇక మీ భీమరావు గురించి నేను చాలానే విన్నాను. ఎప్పుడూ న్యాయం న్యాయం అంటూ మాట్లాడుతుంటావు కదా, మరి ఇప్పుడు నీ న్యాయం ఏమైపోయింది చెప్పు. న్యాయవాది గారు, మీరు ఏ న్యాయం గురించి మాట్లాడుతున్నారు? అలాగే అత్తయ్య ఏ సమస్య విషయంలో ఇల్లు వదిలేసి వెళ్ళిందో ఆ విషయాన్ని నా భర్తే మొదలుపెట్టాడు. కానీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందా? ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకుండా, ఎలాంటి వాదన లేకుండా. ఇప్పుడంతా కూడా చాలా త్వరగా జరుగుతుంది. ఇదొకసారి రుజువైపోయిందంటే అదే మీరంతా నేరస్తులని. ఇక ఒక నేరస్తుడికి బరోడా రాజు కూడా ఆర్థిక సహాయం చేయలేడు. అలాగే భీమరావు చదువు ఆగిపోతుంది. మీ కుటుంబంలో ముగ్గురు కోడళ్ళు ఉన్నారు కదా, ఎక్కడో పని వెతుక్కోవడానికి వెళ్తున్నారు కదా. ఇక ఒక్కసారి వాళ్లకు శిక్ష పడిందంటే మీరే ఆలోచించండి. వీళ్ళు పని వెతుక్కోవడానికి వెళ్ళినప్పుడు వాళ్లకు పని ఎవరిస్తారు? చూడానంద్, నీకు చాలా జబ్బు చేసిందని విన్నాను. ఇతను శిక్ష అనుభవిస్తూనే ఒకరోజు పైకి వెళ్ళిపోతాడు. ఆపండి, నన్ను క్షమించండి, కానీ మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇంకొక్క మాట కూడా మాట్లాడొద్దు. అత్తయ్య విషయంలో తప్పు జరిగిందో లేక ఒప్పో అదంతా వేరే లెక్క, కానీ నా భర్త గురించి ఏం మాట్లాడడానికి వీల్లేదు. ఇప్పుడు కేవలం మాట్లాడుతున్నాను. ఇది తర్వాత మీ అందరి కళ్ళ ముందే జరుగుతుంది, అప్పుడు చూడండి. చూసుకుందాం, అన్నీ చూసుకుందాం. ప్రస్తుతం మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏం చూస్తున్నారు? వెళ్ళండి. వెళ్ళండి న్యాయవాది గారు. ఇక్కడున్న మేమందరం కూడా సాక్షులమే. ఈ కుటుంబం జీజాబాయి మీద ఎప్పుడూ దౌర్జన్యం చేయనేలేదు. ఇక ఈ మాత్రం మీకు కూడా తెలుసుంటుంది కదా న్యాయవాది గారు, బిడ్డను దత్తత తీసుకోవడం ఒకరి ఇష్టంతోనే కాదు, భార్యాభర్తలు ఇద్దరు అంగీకారం ఉండడం మంచిదని జీజాబాయి కోరుకుంటోంది. కానీ రామ్జీ అన్న కోరుకోవడం లేదు. ఒక బిడ్డను దత్తత తీసుకోవడం కోసం ఇంత పెద్ద రాద్ధాంతం చేయడానికి జీజాబాయికి ఎలాంటి హక్కు లేదు. అందుకే దోషులు వీళ్లంతా కాదు, స్వయంగా జీజాబాయే దోషి. తను తన కుటుంబం విషయంలోనే ఇలా చేస్తోంది. మీ తర్వాత న్యాయస్థానం ఉంటుంది, అక్కడంతా తెలివైన వాళ్లే ఉంటారు. ఈ మాటల్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అన్నట్టు బిడ్డను దత్తత తీసుకోవాలన్న విషయాన్ని మర్చిపోతే ఈ కుటుంబం అంతా జీజాబాయిని ఎప్పుడు ఏ రకంగానూ కష్టపెట్టలేదు. ఎన్నో మనస్పర్ధలొచ్చినా కూడా వీళ్ళంతా జీజాబాయిని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. లాయర్ గారు, మీరు వెళ్ళండి. ఇక మిగిలింది చట్టపరమైన పోరాటం. అంటే అది మీకున్న అధికారం. అలాగే
జీజాబాయి గారికి కూడా అధికారం ఉంది. కానీ నాకు ఏమనిపిస్తోందంటే ఈ పోరాటం చట్టపరమైన పోరాటం కంటే సామాజిక నైతిక పోరాటం అవుతుంది అని. ఒకవేళ వీలైతే మీరు వెళ్ళి జీజాబాయి గారికి ఈ విషయం చెప్పండి. చట్టపరంగా కాకుండా ఈ బస్తీకొచ్చి మా ఇంటికొచ్చి పోరాడమని. మేము కూడా తనకు సహకరిస్తాం. లేదా ఒకవేళ ఆవిడ చట్టపరంగా పోరాడాలనుకుంటే మేమంతా మామయ్యకే తోడుంటాం. సరే, కానీ చూడండి మీరంతా ఈ పోరాటంలో ఎలా నలిగిపోతారో. లాయర్ గారు, నమస్కారం. మీరు విజ్ఞానులు. మీ దగ్గర చట్టం అనే తిరగలి ఉంది. అదే తిరగలిలో నలగొట్టి వీళ్ళందరినీ దారిలోకి తీసుకొని రండి. లాయర్ గారు, మేమంతా మీకు మిత్రులమే. ఒకవేళ మీకు ఏదైనా అవసరమైతే లేదా ఏదైనా సహాయం కావాలంటే మీరు మా ఇద్దరికి చెప్పండి. చూడండి, మీరిద్దరూ ఎవరైనా మీ పనేంటో మీరు చూసుకోండి. నేను చట్టం కోసం పనిచేస్తాను, చట్టపరమైన పోరాటం చేస్తాను. ఇక ఇందులో నేను ఎవరిది బయట వాళ్ళ సహాయం తీసుకోను. నేను పోరాటం చేయడానికి చట్టం బలాన్ని కూడా ఇస్తుంది, అలాగే రక్షణ కూడా ఇస్తుంది. ఏంటిది లాయరా? ప్రేమగా మాట్లాడితే పిచ్చోళం అనుకున్నారా? బలముందని అహంకారం చూపించొద్దు. ఎందుకంటే అహంకారాన్ని ఆణచడం మాకు బాగా తెలుసు. అర్థమైందా? నరోత్తమ్ జోషి, బ్యారిస్టర్తో మీరు ఈ విధంగా మాట్లాడకండి. ఆయన మాకు వ్యతిరేకంగా కేసు వాదించడానికి వెళ్తుండొచ్చు, కానీ ఆయన ఒక న్యాయవాది. ఆయనకు గౌరవ మర్యాదలు ఇవ్వటం మంచిది. లాయర్ గారు, మీరు వెళ్ళి మీ కేసుకి ఏర్పాట్లు చేసుకోండి. భీమరావు, లాయర్ని అవమానిస్తుంటే బాధ అనిపించిందా? నువ్వేం బాధపడకు, నిన్ను కూడా అవమానిస్తాం. అవమానం గౌరవం అనే ఆట నీ జీవితంలో ఇప్పుడే మొదలయ్యింది భీమరావు. జీజాబాయ్ ఎలాంటి ఎత్తు వేసిందంటే దాంట్లో నువ్వు, నీ కుటుంబం అంతా ఎరుక్కుంటారు, ఇంకా దెబ్బతింటారు. సరే జోషి గారు, ఒకవేళ మేము ఓడిపోతే మీరిద్దరూ కూర్చోడానికి ఏమన్నా తెచ్చుకోండి. అన్నట్టు దాంతోపాటు ఏమన్నా తినడానికి తాగడానికి కూడా తీసుకురండి. లేదా ఒకవేళ మేము గెలిస్తే మీరు మాతో పోరాడడానికి ఇంకేదో ఆలోచించుకొని మాత్రం రాకండి. ఎందుకంటే మీ అందరితో పోరాడడం మాకు అలవాటైపోయింది. ఇప్పుడు మీ మాటలకు కోపం రావడం లేదు, అలాగే అధైర్యం కూడా కలగడం లేదు. న్యాయవాది గారు, నమస్తే. న్యాయవాది గారు, భీమరావు ఇంకా తన కుటుంబ సభ్యులను జైల్లో పెట్టించేయండి. మనసుకి కొంచెం ప్రశాంతత లభిస్తుంది. నువ్వు అక్కడ బస్తీలో ఉండాలి కదా? అవును, నేను కూడా అదే బస్తీలో ఉంటాను. చూడు, నాకు ఒక పని చేసి పెట్టు. చెప్పండి. జీజాబాయి తరపున సాక్షుల్ని సిద్ధం చేయి. ఎంత ఎక్కువ మంది సాక్షులు జీజాబాయి తరపునుంటే ఆ భీమరావు అలాగే తన కుటుంబం అంత తేలిగ్గా కేసులో ఓడిపోతారు. సాక్షుల్ని ఖచ్చితంగా సిద్ధం చేస్తాను. ఆ భీమ్కి వ్యతిరేకంగా నేను ఏదైనా చేస్తాను. చాలా మంచిది, సిద్ధం చేయి. తర్వాత కలుద్దాం. రమా, నిజంగానే నాకు తెలీదు ఈ న్యాయ పోరాటం ఇలాంటి మలుపు దగ్గరికి చేరుకుంటుందని. నిజానికి ఈ పోరాటం బిడ్డను దత్తత తీసుకోవడంతో మొదలైంది. కానీ ఇప్పుడు
మనందరి మీద కేసు పెట్టి మనల్ని అపరాధుల్ని చేయటం దాకా చేరుకుంది. నాకేమనిపిస్తుందంటే మనం అత్తయ్యతో మాట్లాడడం మంచిదని. ఆవిడకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది చట్ట పరిధిలోని పోరాటం కాదు. ఇక అత్తయ్య ఈ పోరాటాన్ని తప్పుడు మార్గంలో పోరాడడానికి ప్రయత్నం చేస్తుంది. నువ్వన్నది నిజమే. ఇక నాన్న మనకు సగుణాబాయి గారి ఇంటి గురించి చెప్పనే చెప్పరు. మనమే ఏదో రకంగా ఆవిడ ఇంటి చిరునామాను వెతకాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి జీజాబాయి గారితో మాట్లాడాల్సి ఉంటుంది. వెతుకుదాం పద. ఏం ప్రయోజనం లేదు. జీజాబాయిని వెతకడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నాన్న ప్రయోజనం ఉన్నా లేకపోయినా మేము తప్పకుండా వెళ్తాం. అలాగే ఆవిడతో మాట్లాడతాం కూడా. అవును మామయ్య, క్షమించండి, కానీ మీరు ఆపినా అయినా మేము ఆగలేము. ఇదిగో చదువుకో. జీజాబాయి గారు ఎవరితోనో ఉత్తరం రాయించి పంపించారు. ఉత్తరానికి తక్కువ, బెదిరింపుకి ఎక్కువ అనిపిస్తోంది. ఇంతకీ ఇందులో ఏం రాసుంది? భీమ్రావ్, నేను ఇక్కడి నుంచి పూణేకి వెళ్తున్నాను. ఎందుకంటే మీరంతా వచ్చి నాకు చెప్పకుండా ఉండాలని. మనం ఈ చట్టపరమైన పోరాటం చేస్తూ ఉంటాం. ఇక ఎప్పుడైనా ఈ చట్టపరమైన పోరాటం మధ్యలో మీ నాన్నగారికి నాతో పాటు కలిసి ఒక బిడ్డను దత్తత తీసుకోవాలి అనిపిస్తే కింద ఏ చిరునామా కనిపిస్తోందో దానికి రాతపూర్వకంగా మీ నాన్నతో ఉత్తరం రాయించి పంపించు. ఉత్తరం అందగానే వచ్చేస్తాను. అర్థమైందా? అందుకే చెప్తున్నాను, మీరందరూ జీజాబాయి జీవితాన్ని పట్టించుకోకండి. ఇక వదిలేయండి నన్ను, అలాగే నా భార్యను. నాన్న అందులో చిరునామా రాస్తుంది. మనం పోరాడదాం. మామయ్య కోపం దాని స్థానం దాంది, అత్తయ్య పద్ధతి దాని స్థానం దాంది. అలాగే న్యాయం విషయంలో మీకు ఏ నిబద్ధత ఉందో దాని స్థానం దాంది. ఈ మూడింటిని కలపకండి. మీరు ఒక పని చేయండి, లాయర్ని కలవడానికి వెళ్ళండి. నేను పని వెతుక్కోవడానికి వెళ్తాను. పదండి. ఆగురమ్మా. మీరిద్దరూ కావాలంటే ఎక్కడికైనా వెళ్ళి పని వెతుక్కోండి. నా భార్యను వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. నన్నేమీ రమ తీసుకువెళ్ళడం లేదు. నిజానికి నేనే అనుకుంటున్నాను పని వెతుక్కోవాలని, చెయ్యాలని. అవునా? అంటే నువ్వు కంకణం కట్టుకున్నావా? ఇక నుంచి నువ్వు నాకు ఏమి ఇష్టం లేవో అవన్నీ చేయాలని? నువ్వు పని చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదని నీకు బాగా తెలుసు. అవును తెలుసు, కానీ ఇప్పుడు ఇది తెలుసుకోగలిగాను. నేను పని చేయడం మీకు ఇష్టమో అయిష్టమో కాదని, నిజానికది మీ ఆలోచనని. అదొక కుట్రని, మీ భార్య ఎప్పటికీ యోగ్యురాలు కాకూడదని,
ఎందుకంటే మీరు తనను అనుక్షణం భయపెట్టి ఉంచొచ్చని. ఒకవేళ మీరు తనను వదిలేస్తే తన జీవితం ఎలా కొనసాగుతుందని. బాగుంది, చాలా మంచి పాఠం నేర్పిస్తున్నారు. ఎందుకంటే మీరందరూ కలిసి అందరి ముందు నన్ను అవమానించొచ్చాను, అంతేనా? కాదన్నయ్య, ఈ ముగ్గురి మాటలు మీకు గుచ్చుకుంటున్నాయనుకుంటా. కానీ ఈ ముగ్గురు చెప్పింది నిజమే. ఏం నిజం చెప్తున్నారు భీమ్? ఒకవేళ కరుణ ఇలా బయటికి వెళ్ళి పని చేసిందంటే తన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇలాంటి పనులు తన వల్ల అయ్యేవి కాదు. అసలు ఇంటి పని తను మొత్తం ఒకేసారి చేయలేదు. పోయినసారి తను ఇంటి పని మొత్తం ఒకేసారి చేయడానికి ప్రయత్నించినప్పుడు తన ఆరోగ్యం దెబ్బతిన్నది. దెబ్బతిన్నదా లేదా?